నమస్కారం. ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. నకిలీ విత్తనాల తయారీదారులపై పీడీ యాక్ట్, ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయం, పత్రికల్లో పరారీలో ఉన్న సంస్థల యజమానుల చిత్రాలు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గొడవపై 12 మంది వైకాపా ఎమ్మెల్యేలకు నోటీసులు, వివరణ ఇవ్వాలని సభా హక్కుల సంఘం ఆదేశం, మండిపడ్డ ప్రతిపక్షం. ప్రమాదాలకు ఆస్కారం లేకుండా రహదారుల నిర్మాణం, అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం. నాణ్యమైన రోడ్లపై విదేశాల్లో అధ్యయనానికి సూచన. సిట్ చేతిలో నయీంతో అంటకాగిన నేతలు, పోలీసుల పేర్లు, వాంగ్మూలమిచ్చిన బినామీలు, తదుపరి చర్యలకు సిద్ధమవుతున్న దర్యాప్తు బృందం. 10వ షెడ్యూల్ సంస్థలపై తెలుగు రాష్ట్రాల మధ్య కుదరని ఏకాభిప్రాయం. ఉన్నత విద్యామండలి అంశంపై వారంలో స్పందిస్తామన్న తెలంగాణ. భారత సైన్యం ప్రపంచంలో ఎవరికీ తీసిపోదన్న ప్రధాని మోదీ. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మన దేశమే బలోపేతం చేస్తుందని ధీమా. జీఎస్టీ పరిహారం అంశాన్ని పరిష్కరించుకున్న కేంద్రం, రాష్ట్రాలు. 2015-2016 నుంచి చెల్లింపులు, 4 స్లాబుల పన్ను విధానంపై సమగ్ర చర్చ. జీఎస్టీపై అంచనాలతో స్టాక్ మార్కెట్లలో ఉత్సాహం. ఒక్కరోజే 521 పాయింట్లు వృద్ధి చెందిన సెన్సెక్స్, 157 పాయింట్లు పెరిగిన నిఫ్టీ. నకిలీ విత్తన సంస్థలపై పీడీ యాక్ట్ కింద చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం తీర్మానించింది. రైతుల్ని మోసం చేసిన విత్తన సంస్థల యాజమాన్యాలను అరెస్టులు చేయాలని, పరారీలో ఉన్న వాళ్ల ఆచూకీ తెలిపిన వాళ్లకు 1,00,000 బహుమానం ఇస్తామని పత్రికల్లో ప్రకటనలు ఇవ్వాలని చంద్రబాబు సూచించారు. కరువు, భూగర్భ జలమట్టం, ఇసుక వ్యవహారంపై మంత్రివర్గంలో చర్చ జరగ్గా ఇసుక దందాపై పోలీస్, మైనింగ్, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వివరించారు. నెలాఖరులోగా ప్రజా సాధికార సర్వే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి సూచించారని మంత్రి తెలిపారు. ఎందుకంటే ట్రూత్ఫుల్ సీడ్స్ అమ్మేటువంటి ఎవరైనా రైతుకు నష్టం జరిగితే రైతు నష్టాన్ని మేము భరిస్తాము అనేటువంటిది వాళ్ళు ఉన్నటువంటి అగ్రిమెంట్ ట్రూత్ఫుల్ సీడ్కి. కాబట్టి వీళ్ళందరూ అమ్మింది హైబ్రిడ్ సీడ్స్ అమ్మినటువంటి కంపెనీలన్నీ ట్రూత్ఫుల్ లేబుల్ మీదనే అమ్మారు. కాబట్టి రైతుకు స్పూరియస్ సీడ్స్ అని నిర్ధారణ అయితే రైతుకు నష్టపరిహారం తప్పనిసరిగా కంపెనీలు చెల్లించవలసినటువంటి బాధ్యత వారి మీద ఉంది. ఆంధ్రప్రదేశ్లో నూతనంగా 4 నగరాభివృద్ది సంస్థలను ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. నెల్లూరు, కర్నూలు, అనంతపురం, గోదావరి నగరాభివృద్ది సంస్థలకు సంబంధించిన డ్రాఫ్ట్లను మంత్రివర్గం ఆమోదించింది. ప్రజల నుంచి సలహాలు, అభ్యంతరాలు స్వీకరిస్తామని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. ఎంఎస్ఎంఈలకు అన్ని నియోజకవర్గాల్లో 100 ఎకరాల్లో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తామన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ది సంస్థ చట్ట సవరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈరోజు క్యాబినెట్లో వీటి యొక్క డ్రాఫ్ట్ ప్లాన్ యాక్చువల్గా నోటిఫై చేస్తారు. డెసిషన్ తీసుకున్నది నోటిఫై చేసిన తర్వాత ఎవరైనా సలహాలు, సూచనలు ఇస్తే ఆ సలహాలు, సూచనల్ని ఈ అథారిటీస్ తీసుకొని ఏదన్నా సలహాలు యాడ్ చేయాల్సి యాడ్ చేయటం, తీసేయాల్సి చేసి ఫైనలైజ్ చేసి యాక్చువల్గా నోటిఫై చేయడం జరుగుతుంది. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవం కోసం వచ్చిన మహిళలు పడుతున్న వేదనపై చర్చించిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం వాటిని అధిగమించే చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. వైద్య రంగంలో లోపాలు ఉన్నట్లు అంగీకరించిన ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్ ఆసుపత్రుల్లో మౌలిక వసతులు పెరగకపోవడం వల్లే సమస్య తలెత్తిందన్నారు. దోమలపై దండయాత్రకు శ్రీలంక పద్ధతిలో 5 అంచెల వ్యవస్థ ఏర్పాటుకు నిర్ణయించామని కామినేని చెప్పారు. ఈనాడు పత్రికలో పొద్దున్న మెయిన్ ఐటమ్ ఒక్కొక్క బెడ్ మీద 2-3 వచ్చారు. అది కూడా సీఎం గారి క్యాబినెట్లో డెసిషన్ ఏంటంటే మాకు మనం తీసుకున్న వేరియస్ ఆస్పెక్ట్స్ వలన 28% ఓపీలు పెరిగినాయి, డెలివరీలు ఎక్కువ పెరిగినాయి. వచ్చిన వాళ్ళని ఎవరిని వెనక్కి పంపలేం కాబట్టి డెలివరీకి వచ్చిన వాళ్ళని ఆ రకంగా కింద పడుకోబెట్టలేక జరుగుతుంది. డెఫినెట్గా అట్లా జరగకూడదు. దానికి బెడ్ స్ట్రెంగ్త్ పెంచడానికి మమ్మల్ని యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేసి ఇమ్మన్నారు.
ప్రమాదాలకు తావు లేకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణలో రహదారుల వ్యవస్థను తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. ప్రస్తుత రోడ్లను అధ్యయనం చేసి రాబోయే 10 ఏళ్లకు విజన్ డాక్యుమెంట్ రూపొందించాలని ఆదేశించారు. హైదరాబాద్ చుట్టూ 330 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్డు పనుల్ని వెంటనే చేపట్టి 2 ఏళ్లలో పూర్తి చేయాలని సూచించారు. రహదారులు ఎక్కువ కాలం మన్నేలా అమెరికా, ఐరోపా సహా విదేశాల్లోని అత్యున్నత విధానాలను అధ్యయనం చేయాలని ఆదేశించారు. దేశానికే ఆదర్శంగా తెలంగాణ రహదారుల నిర్మాణం జరగాలన్నారు. వర్షం వస్తే రహదారులు పాడయ్యే ప్రాంతాలను గుర్తించి చర్యలు చేపట్టాలని సూచించారు. రహదారి ప్రమాదాల వల్ల నిత్యం అనేక మంది మరణించడం పట్ల ఆవేదన వ్యక్తం చేసిన కేసీఆర్ ప్రమాదాలకు ఆస్కారం లేకుండా మలుపులు తగ్గించాలన్నారు. జాతీయ రాష్ట్ర రహదారులు పెద్ద గ్రామాల మీదుగా వెళ్లకుండా బైపాస్లు నిర్మించాలని ఆదేశించారు. 10వ షెడ్యూల్లోని సంస్థల వ్యవహారంపై 2 తెలుగు రాష్ట్రాల మధ్య జరిగిన సమావేశంలో ఏమీ తేలలేదు. చర్చించుకుని సమస్యను పరిష్కరించుకోవాలన్న కేంద్రం సూచన మేరకు ఇరు రాష్ట్రాల ప్రతినిధులు ఇవాళ హైదరాబాద్లో సమావేశమయ్యారు. తెలంగాణ నుంచి సీనియర్ ఐఏఎస్ అధికారులు రామకృష్ణారావు, రాజీవ్ రంజన్ ఆచార్య, ఆంధ్రప్రదేశ్ నుంచి కుటుంబరావు, బాలసుబ్రహ్మణ్యం ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఉన్నత విద్యామండలికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి లిఖితపూర్వకంగా ప్రతిపాదనలు అందాయని, వారంలో స్పందిస్తామని తెలంగాణ అధికారులు తెలిపారు. 10వ షెడ్యూల్లోని 142 సంస్థల విషయమై సమావేశంలో చర్చించాలని ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులు కోరారు. ఒక్క ఉన్నత విద్యామండలిపై మాత్రమే లిఖితపూర్వక ప్రతిపాదన వస్తే అన్ని సంస్థలపై ఎలా చర్చిస్తామని తెలంగాణ అధికారులు ప్రశ్నించారు. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ఉన్నత విద్యామండలితో పాటు అన్ని సంస్థల ఆస్తులు జనాభా ప్రాతిపదికన 58:42 నిష్పత్తిలో పంచాలని ఏపీ ప్రతినిధులు అన్నారు. గతంలో 5 రాష్ట్రాల విభజన సంప్రదాయాలు, విభజన చట్టానికి లోబడి సెక్షన్ 75 ప్రకారం ఏ భూభాగంలోని ఆస్తులు ఆ రాష్ట్రానికే చెందుతాయని తెలంగాణ ప్రతినిధులు అన్నారు. ఫలితంగా సమావేశంలో ఏకాభిప్రాయం కుదరలేదు. అన్ని అంశాలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళతామని ఇరు రాష్ట్రాల ప్రతినిధులు తెలిపారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో భారత్ కీలక పాత్ర పోషించగలదని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచ విపణిని శాసించే సత్తా దేశీయ సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు ఉందన్న మోదీ అందుకు లోపరహిత, పర్యావరణానికి హాని కలిగించని ఉత్పత్తులు తయారు చేయాలని పిలుపునిచ్చారు. ఖాదీని ఫ్యాషన్గా మలచాలని కోరారు. ఆర్థికాభివృద్ధిలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలదే కీలక పాత్ర అని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఎగుమతులే లక్ష్యంగా దేశీయ ఉత్పత్తులు ఉండాలని పారిశ్రామికవేత్తలకు ప్రధాని పిలుపునిచ్చారు. పంజాబ్లోని లూథియానాలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు జాతీయ పురస్కారాలు అందించిన ప్రధాని ఎంఎస్ఎంఈలను చిన్నచూపు చూడకూడదన్నారు. ఎలాంటి లోపంలేని ఉత్పత్తులు తయారు చేసి ప్రపంచ మార్కెట్లో చిన్న, సూక్ష్మ పరిశ్రమలు అడుగుపెట్టాలని సూచించారు. అందుకోసం జీరో ఎఫెక్ట్, జీరో డిఫెక్ట్ జెడ్ సర్టిఫికేషన్ పథకాన్ని ప్రధాని ప్రారంభించారు. ఈ ఉద్యమంలో పారిశ్రామికవేత్తలందరూ పాల్గొనాలన్న మోదీ కనీసం 10 లక్షల పరిశ్రమలు ముందుకు రావాలని కోరారు. भारत के आर्थिक जीवन में बदलाव लाने के लिए विकेंद्रित अर्थव्यवस्था को बल देना, सूक्ष्म एवं लघु उद्योगों को ताकत देना, ग्लोबल मार्केट को टारगेट करते हुए आगे बढ़ना, इस सुरेख सोच के साथ भारत सरकार पूरी तरह आपके साथ खड़ी है, कंधे से कंधा मिलाकर आपके साथ चलने के लिए तैयार है। जब पूरा विश्व 2008 की स्थिति में आ गया है, स्लो डाउन है, एक अकेला हिंदुस्तान है जो दुनिया की इकोनॉमी को भी बल दे रहा है और उसके पीछे मैन्युफैक्चरिंग सेक्टर, सर्विस सेक्टर, इसका भी बहुत बड़ा योगदान है. దళిత, గిరిజన పారిశ్రామికవేత్తలకు జాతీయ ఎస్సీ, ఎస్టీ హబ్ను ప్రధాని ప్రారంభించారు. 490 కోట్ల వ్యయంతో మార్కెట్ ప్రవేశం, పర్యవేక్షణ వంటి కీలక సేవల్ని ఈ హబ్ ద్వారా పొందే అవకాశముంది. స్వాతంత్ర్యం వచ్చిన 70 ఏళ్ల తరువాత కూడా దేశంలో దళితులపై జరుగుతున్న దాడులో తనను సిగ్గుతో తల వంచుకునేలా చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. దళిత, గిరిజన యువ పారిశ్రామికవేత్తల ఉత్సాహం దేశాభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. दिशा की धार और तेज करनी पड़ेगी, हमारे कार्य के व्याप को बदलना पड़ेगा, विस्तृत करना पड़ेगा. आदिवासी हो, दलित हो, जितने एस्पिरेशन हिंदुस्तान के अन्य नौजवानों में है, उससे भी बढ़कर एस्पिरेशन आज मेरे दलित भाइयों बहनों और मेरे आदिवासी भाइयों बहनों के अंदर है. अगर उनको अवसर मिले तो भारत का भाग्य बदलने में वे भी हमसे पीछे रहने वालों में से नहीं है, वो और ज्यादा योगदान कर सकते हैं.
దేశ స్వాతంత్ర్య సమరంలో కీలక పాత్ర పోషించిన ఖాదీ ఇప్పుడు ఫ్యాషన్గా మారిందన్న ప్రధాని మరింతగా ఖాదీ కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రాంతీయ ఖాదీ విద్యాలయాలకు చెందిన మహిళా చేనేత కార్మికులకు 500 చరఖాలని పంపిణీ చేశారు. ప్రధాని స్వయంగా చరఖా తిప్పి మహిళల్ని ఉత్సాహపరిచారు. భారత సైనికులు ప్రపంచంలో ఎవరికీ తీసిపోరని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో మెరుపుదాడి చేసిన భారత సైన్యంపై ఆయన ప్రశంసలు కురిపించారు. హిమాచల్ ప్రదేశ్లోని మండిలో 1742 మెగావాట్ల సామర్థ్యమున్న 3 జల విద్యుత్ కేంద్రాలను జాతికి అంకితమిచ్చిన ప్రధాని లక్షిత దాడులు చేసిన సైనికుల సాహసాలు దేశానికి గర్వకారణమన్నారు. సాయుధ బలగాల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్న మోదీ ఒకే ర్యాంక్ ఒకే పింఛను విధానాన్ని అమలు చేయడమే తమ నిబద్ధతకు నిదర్శనమని చెప్పారు. आजकल पूरे देश में हमारी सेना के पराक्रम की चर्चा हो रही है. पहले कभी हम इजराइल ने ऐसा किया सुनते थे, लेकिन देश ने देखा कि भारत की सेना भी किसी से कम नहीं है. जितना गौरव आज जो सेना में तैनात है उनके लिए हम करते हैं, उतना ही गौरव उन सेवानिवृत्त फौजियों का भी है, क्योंकि उन्होंने भी इस महान परंपरा को कायम रखते हुए नई पीढ़ी को ये ताकत देकर के आए हैं. और इसलिए आज जो तैनात है, अगर उनको 100 सलाम है, तो जो वहां से निवृत्त होकर के आए हैं उनको भी मेरा 100 सलाम है. దేశాలు తీవ్రవాదాన్ని ప్రోత్సహించడాన్ని మించిన ప్రమాదం ప్రపంచానికి మరొకటి లేదని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు. ఢిల్లీలోని ఏర్పాటు చేసిన బ్రిక్స్ మీడియా ఫోరంలో సదస్సు వివరాలను వెల్లడించిన సుష్మా తీవ్రవాదానికి మద్దతిచ్చే దేశాలు మూల్యం చెల్లించుకోక తప్పదని వివరించారు. బ్రిక్స్ సదస్సులో ఈ మేరకు ఏకాభిప్రాయం కుదిరిందని తెలిపారు. రాజకీయ కారణాలతో రవాణా అనుసంధానతను సార్క్లో పాక్ అడ్డుకుందన్న సుష్మా స్వరాజ్ బిమ్స్టెక్ దేశాలు మాత్రం ఈ అంశంలో ఆశావహంగా సాగుతున్నాయని వివరించారు. There is a sharper realization global development and prosperity is very much dependent on continued peace and security. Terrorism is universally recognized as a key threat to stability, progress and development. There is a developing consensus that it cannot be business as usual. We must be prepared to extract costs for those who sponsor and support terrorists, who provide them sanctuary and who, despite their own claimed victimhood, continue to make the false distinction between good and bad terrorists. నయీం అండతో ఇష్టారాజ్యంగా ఆస్తులు కూడబెట్టిన రాజకీయ నాయకులు పోలీసుల మెడకు ఉచ్చు బిగుస్తోంది. ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్ సహా పలువురు నేతలు పోలీసు అధికారుల పేర్లను సాక్షులు వెల్లడించారు. బినామీల పేరిట కూడగట్టిన ఆస్తుల వివరాలను సిట్ ముందుంచారు. కరడుగట్టిన నేరస్తుడు నయీంను అడ్డుపెట్టుకుని నేతలు పోలీసు అధికారులు బినామీల పేరిట ఆస్తులు బదిలీ చేసుకున్నట్టు తెలుస్తోంది. భువనగిరి పోలీస్ స్టేషన్లో నమోదైన ఓ కేసులో పోలీసులు అనేక మంది సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేయగా నాయకులు, పోలీసుల పేర్లను సాక్షులు బయటపెట్టారు. ఎమ్మెల్సీ నేతి విద్యాసాగరరావు సమీప బంధువు గంగసాని రవీందర్రెడ్డి, ఆయన ఇంట్లో పనిమనిషి నాగయ్య కీలక వివరాలు తెలిపారు. నేతి విద్యాసాగర్ 7 ఏళ్ల క్రితం తన పేరిట 10 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ చేసినట్లు రవీందర్రెడ్డి చెప్పగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తన వేలిముద్రలు తీసుకుని భూమిని రిజిస్ట్రేషన్ చేయించినట్లు నాగయ్య వివరించారు. తెరాస నాయకుడు చింతల వెంకటేశ్వరరెడ్డి బొమ్మాయిపల్లిలోని 10 ఎకరాల భూమిని 2000 సంవత్సరంలో తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించినట్లు బీరం మధుకరెడ్డి అనే బిల్డర్ వాంగ్మూలమిచ్చారు. డీఎస్పీ సాయి మనోహర్ తన పేరిట బొమ్మాయిపల్లిలోని ఎకరం, తీగల శోభన్రావు పేరిట 2 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయించినట్లు వరంగల్ జిల్లాకు చెందిన కొత్తూరు వెంకటరామయ్య వాంగ్మూలమిచ్చారు. ప్రస్తుతం కల్వకుర్తి సీఐగా ఉన్న గండికోట వెంకటయ్యకు చెందిన భూమిని 2008లో తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించినట్లు ఆయన సోదరుడి కుమారుడు గండికోట మల్లికార్జును వివరించారు. డీఎస్పీ మద్దిపాటి శ్రీనివాసరావు భువనగిరిలో భూమిని తన పేర రిజిస్ట్రేషన్ చేయించినట్లు నాగేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి వెల్లడించారు. ఖమ్మం జిల్లాలో ఎస్ఐగా పనిచేస్తున్న బోర రాజగోపాల్ భువనగిరిలో ఎకరం భూమిని తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించినట్లు మామిడి నరసింహస్వామి అనే లారీ డ్రైవర్ తెలిపారు. సంగారెడ్డి ట్రాఫిక్ సీఐ మస్తాన్ అలీకి నయీం అనుచరుడు పాసం శ్రీను 2008లో ఇచ్చిన భూమిని తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు నల్గొండకు చెందిన యూసుఫ్ ఖాన్ తెలిపారు. మలినేని శ్రీనివాసరావు అనే పోలీస్ అధికారి 2008లో తన పేరిట భూమిని రిజిస్ట్రేషన్ చేయించినట్లు వెలగపూడి శివరామప్రసాద్ అనే స్థిరాస్తి వ్యాపారి వివరించారు. సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసిన సిట్ అధికారులు అరెస్టులు చేయాలా లేదా నేరుగా కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేయాలా అనే విషయంపై తర్జన భర్జనలు పడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ గత సమావేశాల్లో సభ్యుల ప్రవర్తనపై వివరణ కోరుతూ 12 మంది వైకాపా ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు పంపారు. ఈ నెల 25, 26 తేదీల్లో సభా హక్కుల సంఘం ఎదుట వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. సెప్టెంబర్ 8, 9, 10 తేదీల్లో హైదరాబాద్లో నిర్వహించిన వర్షాకాల సమావేశాల్లో వైకాపా సభ్యులు నల్ల చొక్కాలు ధరించి ప్లకార్డులు పట్టుకుని పోడియంలోకి వెళ్లడం, అడ్డుగా నిలుచున్న మహిళా మార్షల్స్పై దాడి చేయడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. కొందరు వైకాపా ఎమ్మెల్యేలు అసెంబ్లీ అధికారుల సీట్ల ముందు ఉన్న బల్లలపై నిలబడి ప్లకార్డులు ప్రదర్శించారు. వారి ప్రవర్తనను సభా హక్కుల సంఘానికి నివేదిస్తూ అసెంబ్లీ తీర్మానం ఆమోదించింది. సభా హక్కుల సంఘం తీర్మానానికి అనుగుణంగా తాజాగా శాసనసభ కార్యదర్శి 12 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. కొడాలి నాని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, దాడిశెట్టి రాజా, కురుముట్ల శ్రీనివాసులు, చెర్ల జగ్గిరెడ్డి, రాచమల్లి శివప్రసాద్ రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, ముత్యాల నాయుడు, పాశం సునీల్ కుమార్, కిలివేటి సంజీవయ్య, కంబాల జోగులకు నోటీసులు పంపారు. వారిచ్చే సమాధానం ఆధారంగా తదుపరి చర్యల్ని సభా హక్కుల కమిటీ శాసనసభకు సిఫారసు చేయనుంది. ఈ చర్యను వైకాపా తప్పుపట్టింది. 12 మంది కాదు కదా, మొత్తం శాసనసభ పక్షాన్నంతా కూడా మా ప్రతిపక్షాన్నంతా సస్పెండ్ చేసినా సరే హోదా పైన మేము చివరికంట కూడా పోరాడతాం. సభా మర్యాదల పేరిట రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నా చూసుకుంటూ కూర్చునేటువంటి పరిస్థితి ఈరోజు లేదనేటువంటిది ఈరోజు ప్రభుత్వానికి స్పష్టంగా తెలియజేసి ప్రతి విద్యార్థి ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందుకునేలా అధ్యాపకులు పనిచేయాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సూచించారు. విద్యా ప్రమాణాల మెరుగుదలకు విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, రిజిస్ట్రార్లతో సమీక్ష నిర్వహించిన కడియం నాణ్యమైన విద్యను అందించాలన్న ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా పనిచేయాలన్నారు. రాజకీయాలకు తావు లేకుండా విద్యార్థులు శ్రేయస్సే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఉస్మానియా సహా అన్ని విశ్వవిద్యాలయాల్లో సౌకర్యాలను మెరుగుపరుస్తామని తెలిపారు. ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలి అంటే యూనివర్సిటీలు ఎదుర్కొంటున్న సమస్యలను అడ్రస్ చేస్తే తప్ప మనం ఉన్నత ప్రమాణాలైన విద్యను అందించలేని పరిస్థితిలో ఉన్నాం. విశ్వవిద్యాలయాల యొక్క పనితీరును మెరుగుపరచాలి, విశ్వవిద్యాలయాల పూర్వ వైభవం తీసుకురావాలనే ఆలోచనతోనే ముఖ్యమంత్రి గారు ఆలోచించి మీ యొక్క అకాడమిక్ కెరీర్ ను చూసి, మీ యొక్క కమిట్మెంట్ ను చూసి మిమ్మల్ని అందరినీ కూడా వైస్ ఛాన్సలర్స్ గా మీకు అవకాశం ఇవ్వడం జరిగింది. దీన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్లోని వికలాంగులకు విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ ద్వారా వృత్తి నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప తెలిపారు. ప్రపంచ బధిరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ సిద్ధార్థ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో మరో మంత్రి పీతల సుజాతతో కలిసి వికలాంగులకు సెల్ ఫోన్లను పంపిణీ చేశారు. వికలాంగుల సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని రాజప్ప తెలిపారు. సంస్థలో కూడా మీకు ఉద్యోగ అవసరం కల్పించాలి, మీ మెరిట్ నిరూపించుకోవాలి. మీ మెరిట్ ద్వారా ఇలా ఎవరైతే మెరిట్ అవుతారో వారికి కూడా ప్రైవేట్ సంస్థలు కూడా మంచి ఉద్యోగాలు వస్తున్నాయి. నాణ్యత బాగా పెరుగుతుంది. మీకు ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి ఉద్యోగ అవసరం కల్పించడం కోసం మన కార్పొరేషన్ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం కూడా చేపట్టి ఉద్యోగ అవసరం కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటూ గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న వారిని స్వరాష్ట్రానికి తీసుకొచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రవాసీ వ్యవహారాల మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు. రైతు సమస్యలపై కాంగ్రెస్ వైకాపా తీరును ఆయన ఎండగట్టారు. రైతుల కోసం పాదయాత్రలు చేస్తున్న పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి గతంలో వ్యవసాయ మంత్రిగా రైతులకు చేసిన మేలేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. అసభ్యకర వ్యాఖ్యలు, వరుస వివాదాలతో అమెరికా అధ్యక్ష ఎన్నికల రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఉక్కిరిబిక్కిరవుతున్న వేళ ఆయన ప్రత్యర్థి డెమోక్రాట్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ దూసుకుపోతున్నారు. ఇప్పటికే అనేక సర్వేల్లో ట్రంప్ కంటే ముందు నిలిచిన ఆమె తాజాగా సీబీఎస్ న్యూస్ నిర్వహించిన సర్వేలో ప్రత్యర్థి కంటే 9 పాయింట్లు ఆధిక్యంలో ఉన్నారు. హిల్లరీ 47 పాయింట్లు సాధించగా ట్రంప్ 38 పాయింట్ల వద్దే ఆగిపోయారు. కొత్త ఓటర్లలో గతంలో ఎన్నడూ లేని విధంగా హిల్లరీ 51% ప్రజాదరణ సాధించారు. మహిళలు, పురుష ఓటర్లలో సైతం హిల్లరీ ట్రంప్ కంటే ముందే ఉన్నారు. అటు అధ్యక్ష ఎన్నికలకు మరో 3 వారాలే మిగిలి ఉన్న వేళ హిల్లరీపై ట్రంప్ విమర్శల్ని తీవ్రతరం చేశారు. అమెరికా ప్రభుత్వాన్ని అనుకూలంగా మార్చుకుని ఎన్నికల్లో రిగ్గింగ్ చేసేందుకు హిల్లరీ నేరమయ్య కంపెనీ నడుపుతున్నారని ఆరోపించిన ట్రంప్ తప్పుడు కథనాలతో మీడియా ఆమెకు ఒత్తాసు పలుకుతోందని విమర్శించారు. తమిళనాడుకు రోజు 2000 క్యూసెక్కుల కావేరీ జలాలు విడుదల చేయాలంటూ అక్టోబర్ 4న కర్ణాటకను ఆదేశించిన సుప్రీంకోర్టు తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు అంతే మొత్తంలో నీటి విడుదల కొనసాగించాలని పేర్కొంది. కావేరీ నీటి పంపకాలకు సంబంధించి 2013లో కావేరీ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పుపై కేరళ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి దాఖలు చేసిన వ్యాజ్యాలు విచారణార్హమా కాదా ముందుగా తేలుస్తామన్న ధర్మాసనం ఈ మేరకు తెలిపింది. అటు తమిళనాడులో వరుసగా రెండో రోజు రైతులు, వివిధ పార్టీలు ఆందోళన కొనసాగించాయి.
2017 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న వస్తు సేవల పన్నుపై జీఎస్టీ కౌన్సిల్ సమగ్రంగా చర్చించింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన సమావేశమైన జీఎస్టీ కౌన్సిల్ 4 స్లాబుల విధానంపై చర్చించింది. 6, 12, 18, 26% స్లాబుల విధానంపై మంతనాలు జరిపిన కౌన్సిల్ సభ్యులు ఆహారం వంటి నిత్యావసరాలను పన్ను నుంచి పూర్తిగా మినహాయించడం లేదా తక్కువ పన్ను స్లాబులో చేర్చాలని సూచించారు. సిగరెట్, విలాసవంతమైన కార్లు, కాలుష్యకారక వస్తువులపై అధిక పన్ను విధించాలని ప్రతిపాదించారు. జీఎస్టీ అమలు వల్ల జరిగే నష్టాన్ని భర్తీ చేసేందుకు రాష్ట్రాలకు చెల్లించాల్సిన పరిహారంపై కౌన్సిల్ ఏకాభిప్రాయానికి వచ్చింది. రాష్ట్రాలకు పరిహారం ఇచ్చేందుకు గాను 40% పన్ను చెల్లించే వస్తువులపై సెస్ విధించే విషయంపై రేపు నిర్ణయం తీసుకోనున్నారు. 5 ఏళ్ల పాటు రాష్ట్రాల ఆదాయాన్ని లెక్కించేందుకు 2015-2016 ఆర్థిక సంవత్సర వృద్ధి ఆధారంగా 14% వృద్ధి రేటును పరిగణలోకి తీసుకోవాలని నిర్ణయించారు. అంతకన్నా తక్కువ వస్తే ఆ తగ్గిన మొత్తాన్ని కేంద్రం రాష్ట్రాలకు ఇవ్వనుంది. జీఎస్టీ పన్నులు కీలకమైన మరికొన్ని రేపు ఎల్లుండి చర్చించనున్నారు. The broad approach has been that the rate structure should be such that it does not lead to any further CPI inflation. 2, that the states have adequate revenue, so should the centre, in order to discharge their obligations. And this has to be blended with only the least possible burden that has to be put on the taxpayer. The revenue model also should be such that the centre has some additional resources. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో సానుకూల నిర్ణయాలు వస్తాయనే అంచనాలతో స్టాక్ మార్కెట్లో భారీ లాభాలను ఆర్జించాయి. సెన్సెక్స్ ఒక్కరోజే 521 పాయింట్లు పెరిగింది. ఈ ఉదయం 27,657 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచి తొలుత కాస్త తగ్గి 27,653 పాయింట్లు నమోదు చేసింది. అనంతరం అంతర్జాతీయంగా సానుకూల పరిణామాలు 3 రోజుల జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయాలు వెలువడతాయనే అంచనాలతో కొనుగోళ్లు పుంజుకున్నాయి. సెన్సెక్స్ 28,064 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. చివరకు 28,051 వద్ద స్థిరపడింది. అటు జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ సైతం 157 పాయింట్లు వృద్ధి చెంది 8,678 వద్ద ముగిసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.